మొన్ననే చెప్పుకున్నాం ఈ మధ్యనే సంబంధాలు కలిసినాయి ఇరాన్కిను అరబ్ దేశాలకి. వాస్తవంగా ఒకళ్ళు షియా ఇంకోళ్ళు సున్నీల వర్గాలు. ఇందులో కీలకమైనటువంటిది ఇప్పుడు ఇరాన్కి సంబంధించి ఈ మధ్యన ఈ సంబంధాలు నడుపుతుంటే దుబాయ్ తో మొన్న రష్యా మరొకసారి ఒప్పందంతో పాటుగా రష్యా దుబాయ్కి ఒక మద్దతు ఇచ్చింది. వివాదాస్పదమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి 3 ద్వీపాలు దుబాయ్వేనని దానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. దీన్ని ఇరాన్ తప్పుపట్టింది. వాస్తవంగా ఇప్పుడు మిత్ర దేశాలు రష్యా ఇరాన్ చైనా ఉత్తర కొరియా కలిపి ఒక పెద్ద కూటమే ప్రిపేర్ చేసుకుంటూ అందులో అరబ్ దేశాలని చేర్చుకోవాలనుకుంటున్న సందర్భంలో ఇక్కడ తేడా వచ్చిందన్నట్టు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు రైసీ మీదన పెద్ద ఎత్తున తన దేశంలో తన పార్టీకి సంబంధించిన ఎంపీల నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. రష్యాతో సంబంధాలు తెగతెంపులు చేసుకుందాం, ఏవైతే 3 ద్వీపాలు ఇరాన్ అయితే వాటిని దుబాయ్ అని చెప్పి రష్యా చెప్తున్నటువంటి వేళ దాంతో సంబంధాలు ఎట్లా పెట్టుకుంటాం అని నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇరాన్కి సంబంధించినటువంటి అహ్మద్ అవేవి ఎవరైతే వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు ఈ డిమాండ్ చేశారు, ఏదైతే దుబాయ్ 3 ఐలాండ్స్ ద పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి 3 ఐలాండ్స్కి సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని క్షమాపణ కోరాలి రష్యా, లేకపోతే మనం దాని నుంచి దూరం అవుదాం అని అడుగుతున్నారు.